వచ్చే ఎలక్షన్లలో నేను సత్తా చూపిస్తాను. నేను బ్రిటిష్ మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ గారు చెప్పిన మాట చెప్తా అధ్యక్ష. 15 days ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అని. 15 రోజులు చాలా లాంగ్ టైం పాలిటిక్స్ లో. ఎందుకు 4.5 సంవత్సరాల గురించి సబ్జెక్ట్ ఇప్పుడు సభా సమయం వేస్ట్. రెండో పాయింట్ అధ్యక్ష, రెండో పాయింట్, మరి ఈరోజు ఈయన మా అంకుల్ గారు చెప్తా ఉంటారు కదా అధ్యక్ష, ఏమని ఈ రాజకీయ విషయాల గురించి. మా తండ్రి గారు ప్రాణ స్నేహితుడు, ఆయనతో చెప్పిన మాటలు ఒకసారి నేను రిపీట్ చేస్తా అధ్యక్ష. అక్కడ ఏమంటే మా తండ్రి గారితో ఏమన్నారంటే అప్పట్లో రామ్నాథ్ రెడ్డి గారు, నేను సీనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ దిస్ కాంగ్రెస్ పార్టీ, నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి నాకు జాతకంలో రాసి పెట్టుంది, నేను పొరపాటు చేసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాను, ఇక్కడికి వచ్చినందుకు పాపం నాకు ముఖ్యమంత్రి ఇది లేదని చెప్పి మా తండ్రి గారు అప్పట్లోనే చెప్పినారు అధ్యక్ష. ఇది పాపం సీనియర్ మోస్ట్ పర్సన్. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది ఒక్కసారి మా అంకుల్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నాకు కూడా కోరికనే ఉంది అధ్యక్ష. సబ్జెక్ట్ లేకపోతాను అధ్యక్ష. జమీందారు పాత ఇనోవాలో పాత బొలెరో తిరుగుతున్నాడు, మా అంకుల్ గారు మాత్రం బెంజ్ కార్లో ఆడి కార్లో తిరుగుతున్నాడు అధ్యక్ష. అది తేడా మాకు వాళ్ళకు అధ్యక్ష. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మనము ఇది విచారించినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు ఏ విధంగా మనకు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతా ఉందని చెప్పి ఒక్కసారి మనం చూసినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు వాలంటరీగా ఇవ్వడం అనేది ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష, వాలంటరీకి ఇవ్వడం అనేది. కాకపోతే అక్కడ యాక్చువల్గా ఆడపోయి మనం టూర్ చేసినప్పుడు మనం అన్ని గమనిస్తే అసలు కొన్ని విషయాలు అధ్యక్ష. మిస్టర్ శ్రీనాథ్ చౌదరి, లింగాయపాలెం, తుళ్ళూరు మండల్, ఏమి ఆయన అనుభవాలు, ఎంత బాధపడినాడు, ఎంత ఇబ్బంది పడినాడు అనేది మనం ఒక్కసారి అధ్యక్ష. అదేవిధంగా మిస్సెస్ బోయపాటి సుధారాణి, కృష్ణాయపాలెం విలేజ్, తాడేపల్లి మండల్. పాపం ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే, ఒకటి వాలంటరీగా ఎవరన్నా ఇస్తారు. నిజం చెప్పాలంటే అధ్యక్ష, వాలంటరీగా ఎవరన్నా ఒకవేళ కమర్షియల్ బెనిఫిట్ వస్తుందని వస్తే కూడా మనం పెద్ద మనుషులుగా దూరం ఆలోచనతో పాటు ఇది కరెక్టేనా, వేలాది ఎకరాలు మనం అక్వైర్ చేయడము, మన గ్రాండైజ్ క్యాపిటల్ ప్లాన్ చేయడము, మనకు వాస్తుకు నచ్చింది కాబట్టి, మనకు నది పక్కన ఉండాలి కాబట్టి అనేది కరెక్టా, లేదా భావితరాల్లో మరి లక్షలాది మందికి ఫుడ్ సెక్యూరిటీ అనేది కరెక్ట్ అనేది మనం చూడాలి అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, సేఫ్టీ ఆఫ్ ద ఫార్మర్ అధ్యక్ష, సేఫ్టీ ఆఫ్ ద ఫార్మర్ నేను ముందుగా చెప్పాను కదా అధ్యక్ష, ఇది టచ్ సబ్జెక్ట్ అని. సేఫ్టీ ఆఫ్ ద ఫార్మర్కి వచ్చినట్లయితే ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒక్కసారి మనం ఒక్కసారి అక్కడ ల్యాండ్ అనేది బుల్డోజ్ చేసిన తర్వాత ఒక్కసారి రాళ్ళు, అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ బార్డర్ ఎట్లా జరిగింది అధ్యక్ష, బ్రిటిష్ కాలం నుంచి కూడా సర్వే జరిగిన తర్వాత రాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత గెట్లు పెట్టి ఈ ల్యాండ్ ఇది 3/4 ఎకరా, ఇది ఎకరా, ఇది 2 ఎకరాలని ఫిక్స్ అయింది అధ్యక్ష. ఈ రోజు మరి ఈ ల్యాండ్ అంతా కూడా డోజింగ్ చేసి తీసిన తర్వాత ఎందుకు ఒకవేళ అని అంటా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు బైపార్టీ కాదు, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ఆర్ భారతదేశ సిటిజన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు అధ్యక్ష, థర్డ్ పార్టీ సింగపూర్ ఉంది, సింగపూర్ వ్యాపారస్తులు. ఒకవేళ ఏ కారణం వల్లన్నా కానీ అక్కడ ప్రాబ్లం వస్తే, ఇక్కడ డోజింగ్ చేసిన తర్వాత రాళ్ళు తీసిన తర్వాత ఎవరో ఒకరు ఒకవేళ శ్రీనాథ చౌదరి మాదిరి పోయి నా భూమి ఎక్కడుందంటే సమాధానం ఎవరు చెప్తారు అధ్యక్ష? ఎందుకంటే లా ప్రకారం చూసినట్లయితే ఇప్పటికి యాక్చువల్గా అధ్యక్ష మనకు అండర్ రూల్ 5 ప్రకారం కన్సెంట్ తీసుకున్నారు కాబట్టి ఇది అసలు లీగల్ డాక్యుమెంటా కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా యాక్చువల్గా అయితే అధ్యక్ష సిఆర్డిఏ చట్టం ప్రకారము రూల్ 8.8 కింద ఫార్మ్ 9.14 అనేది ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ అటర్నీ తీసుకుంటే తప్ప ద డీడ్ ఇస్ నాట్ కంప్లీట్ అధ్యక్ష. మరి అవన్నీ కాకముందే మనం ఒకవేళ ఇయర్లీ కాంపెన్సేషన్ ఇవ్వకముందే మనం చేసేస్తే రేపొద్దున ఏమాత్రం సమస్య వచ్చిందంటే మరి వేలాది మంది రైతులు వాళ్ళ పరిస్థితి ఏమి? ఎక్కడ చూసినా సింగపూర్ వాళ్ళే, రోజు సింగపూర్ వాళ్ళు దిగుతున్నారు, రోజు మన వాళ్ళు సింగపూర్కు పోతున్నారు, ఓన్లీ ప్లాన్ అంటారు. మరి ఇక్కడ చూడండి అధ్యక్ష, సింగపూర్ ఆఫర్స్ టు బిల్డ్, సింగపూరు మొత్తము మనకు అసెంబ్లీ, సెక్రటేరియట్, రెసిడెన్షియల్, రాజ్భవన్ అన్ని కట్టేదానికి రెడీగా ఉంటారు. కాకపోతే వాళ్ళు అడుగుతా ఉండేది 10,000 ఎకరాలు, 10,000 ఎకరాల భూమి అడుగుతా ఉన్నారంటే అధ్యక్ష. దాని తర్వాత సింగపూర్కు సంబంధించిన షణ్ముగం గారు, సింగపూర్కు సంబంధించిన ఈశ్వరన్ గారు వాళ్ళు మాట్లాడి వాళ్ళు చెప్పేదేమధ్యక్ష అంటే ఉత్తమ మాస్టర్ ప్లాన్ వేసేదాని కోసము పాపం మన వాళ్ళు ఇన్నిసార్లు సింగపూర్ పోయి, ఇన్నిసార్లు వాళ్ళ మంత్రులు వచ్చి, ఇన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు టైం వేస్ట్ ఒక మాస్టర్ ప్లాన్ చూసేదానికి అయింది అధ్యక్ష. ఇంతవరకు ఏమన్నా అధ్యక్ష చెప్పేదానికి కూడా సింగపూర్ కంపెనీలు, జురాంగ్ ఎవరు, సుర్బానా ఎవరు, ఐఏ ఎవరు, వీళ్ళందరూ ఎవరు అధ్యక్ష? వీళ్ళందరూ రేపు పొద్దున వచ్చి సిఆర్డిఏకు అధికారాలు కూడా ఎట్లా తీసుకున్నారు అధ్యక్ష? ఈరోజు నేను అడుగుతా ఉన్నా,
వాస్తవానికి ఒక్క చోటన్నా గ్లోబల్ టెండర్స్ పిలిచాలని చెప్పి ఏమైనా ఐడియా ఉంది అధ్యక్ష? అంతగా కన్స్ట్రక్షన్ పోవాలంటే అన్ని కూడా నామినేషన్ బేసిస్ మీద కట్టబెట్టాలని చూపేసి ఇక్కడ చూడండి అధ్యక్ష, ఇన్ రిటర్న్ ఓవర్ సింగపూర్ సాట్ అబౌట్ 10,000 10,000 ఎకరాలు సింగపూర్ కు కట్టబెట్టడానికి రెడీగా ఉన్నారు అధ్యక్ష. దానికి ఏ విధంగా సమర్థిస్తా ఉన్నారంటే, సమర్థించేది వాళ్ళు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయపడడం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం లేదు, కాబట్టి మాకు ఈ ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి భూమి అమ్మి కానీ రాజధాని కట్టడానికి రెడీ అంటారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్షన్ 93(3) కింద వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు అడుగుతా ఉన్నారు, ఏమడుగుతా ఉన్నారు? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి, మీకు కావాల్సిన రాజ్భవన్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ కు పైనుంచి ఫైనాన్స్ చేసేదానికి రెడీగా ఉన్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంటే, మాకు మీ డబ్బులొద్దు, మీ భూమి వద్దు, మేము మా భూమి మేము తీసుకుంటాము, మాకు వాస్తు నచ్చింది, మాకు సింగపూర్ నచ్చింది, సింగపూర్ కంపెనీలు నచ్చినాయి, మేము ఎటువంటి మేము ఒక టెండర్స్ అనే సిస్టమ్ లేకుండా మేము మా ప్రకారంగా నామినేషన్ బేసిస్ మీద తీసేస్తా ఉన్నారనేది ప్రజలందరికీ తెలియదా అధ్యక్ష? ఇదంతా కూడా ప్రతి ఒక్క చోట అగ్రిమెంట్స్ అయితేనేమి, ఆర్టీఐ అయితేనేమి, పేపర్లు అయితేనేమి, ఎక్కడ అధ్యక్ష ఎక్కడ రిపోర్ట్ కానీ నేను అడుగుతా, ఎన్ని చోట్ల రిపోర్ట్స్ కావాలంటే అన్ని చోట్ల. లాస్ట్ కు సింగపూర్ కు సంబంధించిన మంత్రులు షణ్ముగం గారు, ఈశ్వరన్ గారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా అధ్యక్ష, వాళ్ళ సింగపూర్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే గంట సేపు పడుతుంది అధ్యక్ష. ఇన్ని ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఈ రోజు వాళ్ళకి సంబంధం లేదంటే ఇంకా సింగపూర్ కు సంబంధం లేకుండానే పాపం ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు వేస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడుకుంటా పాపము. అసలు ఇది కాకుండా అధ్యక్ష, ఇది కాకుండా పెన్షన్ అధ్యక్ష, వాళ్ళకు భూములు పోయే వాళ్ళకు 2,500 నుంచి 3,000 రూపాయలు అధ్యక్ష. భూములు పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పని చేసుకునేదానికి రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళు కష్టపడేదానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళ వాళ్ళకు కూడా 2,500 రూపాయల పెన్షన్ల అధ్యక్ష మనం ఇవ్వాలని ఆలోచన చేసుకునేది. అయినా నాకు అర్థం కాదు ఏమంటే అధ్యక్ష, ఇంత స్ట్రెయిన్ ఎందుకు అని, ఇంత ఎందుకు స్ట్రెయిన్ పడతా ఉన్నారు, ఇంత ఎందుకు కష్టపడతా ఉన్నారు అన్నది. ఎందుకంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది కదా అధ్యక్ష అన్ని ఇచ్చేదానికి. మరి ఇవన్నీ గమనించినట్లయితే మనకేం అర్థమవుతా ఉందంటే అధ్యక్ష, అసలు అజెండా ఏమి, ప్రభుత్వ అజెండా ఏమి, ప్రభుత్వం మోటివ్ ఏమి, వాళ్ళ ఉద్దేశం ఏమి, వాళ్ళ ఆలోచన ఏమి, ఇవన్నీ కూడా డౌట్లు రావా అధ్యక్ష? ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ఉచితంగా మేము భూమి ఇస్తామంటున్నారు, ఒక పక్క మేము బిల్డింగ్లు కట్టిస్తామంటే మాకు ఇవన్నీ వద్దు అని అంటా ఉన్నారంటే ఇది డౌట్ రాకుండా పోతుంది అధ్యక్ష. మరి ఇదే విధంగా మాట మాట్లాడితే ఈ స్థలం నచ్చలేదు. మొట్టమొదటి రోజునే చాలా ఉండగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థలానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, లక్షణంగా మీకు నచ్చిన చోట కట్టుకోండి అన్నాడు. కాకపోతే ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు ఉచితంగా దొరికే పొలంలో చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే అధ్యక్ష, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇది ఇంచుమించు ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్కి వస్తుంది అధ్యక్ష ఇది దాదాపు. అదేవిధంగా మనము పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష ఇంపార్టెంట్ అంశము. 1 hour 20 minutes అధ్యక్ష, నాకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చాయి కదా అధ్యక్ష. నేను పోలవరం ప్రాజెక్ట్ ఇంకొకటి చెప్పి కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష క్విక్లీ. పోలవరం ప్రాజెక్ట్ అయితే యాక్చువల్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటా ఉంది, అండర్ సెక్షన్ 90 ఆఫ్ ద యాక్ట్ ఇది నేషనల్ ప్రాజెక్టు మేము కట్టిస్తామని. దాదాపు 20,000 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. బ్యాలెన్స్ 14-15,000 కోట్లు, కొంత భాగం 10% మీరు పెడితే బ్యాలెన్స్ మేము పెట్టి కంప్లీట్ చేస్తామంటే అది వద్దు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పట్టిసీమ. అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ ఎవరికి అధ్యక్ష? గోదావరి డెల్టా ఏరియా స్టెబిలైజేషను, కృష్ణా డెల్టాకు అడిషనల్ వాటరు, రాయలసీమకు మనం కృష్ణా వాటర్ వాడుకునే దానికి అవకాశము, వైజాగ్ సిటీకి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్, 960 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు. ఇంత మంచి ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమ అంటే ఇది ఎంత పెద్ద, ఇంకా పోలవరం కంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అని మనం చూస్తే పట్టిసీమ అధ్యక్ష. పట్టిసీమలో యాక్చువల్గా మనం ఏం చేయబోతా ఉన్నాం అధ్యక్ష? పట్టిసీమలో మనము గోదావరి రివర్, పట్టిసీమ ఆలోచన అంటేవి గోదావరి నది ఫ్లడ్లో ఉన్నప్పుడు ఫ్లడ్లో ఉన్న గోదావరి నది నీళ్లు తీసుకొని కృష్ణా నది ఫ్లడ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ సముద్రం లేకపోయే నీళ్లు తీసుకొని కృష్ణా నదిలో కలిపి ఇక్కడ సముద్రానికి కలపాలని చెప్పి ప్లాన్ అధ్యక్ష. దానికి మళ్ళా ఏమంటే
1600 కోట్ల అధ్యక్ష ఆల్రెడీ ఓవర్ ఎస్టిమేటెడ్, దాన్ని 22% ఎక్స్ట్రా, మళ్ళీ ఇద్దరు టెండర్దారులు. ఇవన్నీ చూసినట్లయితే మనకు డౌట్ రాదు అధ్యక్ష ఎందుకు. పైగా మనకి ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్ర కాదు అధ్యక్ష. మనం ఈ రోజు మనకు మధ్యలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. రేపు పొద్దున పట్టిసీమ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే పక్క రాష్ట్రాలతో పోలవరం ప్రాజెక్టు ఇబ్బంది అయితే నష్టపోయే వాళ్ళు ఎవరు? గోదావరి డెల్టా నష్టపోబోతుంది, కృష్ణా డెల్టా నష్టపోబోతుంది, రాయలసీమ నష్టపోబోతుంది, వైజాగ్ సిటీ నష్టపోబోతుంది. మరి అసలు ఆంధ్ర రాష్ట్రానికి 960 మెగావాట్ల పవర్ నష్టపోతా ఉంది. మరి ఇప్పుడు ఈ స్కీమ్ టేకప్ చేస్తానికి అవసరం అధ్యక్ష. పైగా మరి బాధపడేది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు లేదు అధ్యక్ష డబ్బులు? వాళ్ళు యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము రెడీగా ఉన్నాం టేకప్ చేసేదానికి. బడ్జెట్ లో 100 కోట్లు ఇచ్చినది పోలవరం ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష, బడ్జెట్ లో పోలవరం అథారిటీకి ఇచ్చినారు. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము పోలవరం అథారిటీకి మరి నామినీస్ ను నామినేట్ చేసినారా, కావాల్సిన రికార్డులు పెట్టినారని చెప్పి ఈ రోజు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష మరి క్విక్ గా ఒక్క అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ఎస్, దయచేసి కూర్చోండి ప్లీజ్. లెట్ మీ కంక్లూడ్ ప్లీజ్. చేస్తాను అధ్యక్ష. ఇంకా 3-4 ఇంపార్టెంట్ మరి విషయాలు ఉన్నాయి అధ్యక్ష, దయచేసి 3 minutes. అధ్యక్ష ఇప్పుడు కొత్తగా అధ్యక్ష మనకు అధ్యక్ష కొత్తగా ఇప్పుడు అధ్యక్ష కొద్దిగా ఇటు పక్క చూడండి అధ్యక్ష. ఒక్కసారి ఇటు పక్క చూడండి అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష నా పక్క చూడండి అధ్యక్ష. ఇవి కొత్తగా అధ్యక్ష ఇప్పుడు ఏమంటే యుకోస్ అధ్యక్ష కొత్తగా అధ్యక్ష స్టేట్ ప్లాన్ చెప్తా ఇట్లా అధ్యక్ష. యుకోసో అని ఇట్లా ఇది యుకోస్ అధ్యక్ష. దానంతా ఓగెన్ కి డెసుకా, ఆ తర్వాత ఒకానే, ఆ తర్వాత అరిగటో. ఏంటివి అని చెప్పి మేము ఆలోచిస్తాం అధ్యక్ష. ఫస్ట్ యుకోసో అని ఇది ఎందుకంటే జపనీస్ ఎక్కువ వచ్చేస్తున్నారు కదా అధ్యక్ష. జపనీస్ ఎక్కువ వస్తుంటే మేము కూడా జపాన్ భాష నేర్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే జపనీస్ ఎవరు వచ్చినా కూడా పాపము ఎక్కువ శాతం వాళ్ళతో పాటు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు తిరుగుతూ ఉంటారు అధ్యక్ష జపాన్ వాళ్ళతో. సో మేము కూడా ఏమంటే ఆయన ఒక్కరే జపనీస్ నేర్చుకుంటే ఏం మాట్లాడతాడో మేము కొద్దిగా నేర్చుకుంటే మేలు కదా అని చెప్పి మేము కూడా నేర్చుకుంటా ఉన్నాం అధ్యక్ష. మరి అధికార పార్టీ వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా నేర్చుకోవాలని చెప్పి కూడా నేను ఒకసారి సలహా కూడా ఇస్తా ఉన్నాను అధ్యక్ష వాళ్ళకి జపనీస్ భాష. మరి ఈ జపాన్ పర్యటన, డావోస్ పర్యటన ఒకసారి చూద్దాం అధ్యక్ష. మరి డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ 9 సంవత్సరాలు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి విజిట్ చేయడం జరిగింది. క్యాప్టెన్స్ ఆఫ్ వరల్డ్ ఇండస్ట్రీని మరి కలవడం జరిగింది. మరి లక్షలాది రూపాయల పెట్టుబడులు అక్కడి నుంచి ఇక్కడ కమిట్మెంట్స్ రావడం జరిగింది. ఇది ఇప్పుడు సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మరి జరుగుతూ ఉంటే ఎంత ఇంప్రెస్ అయిపోయినారంటే అధ్యక్ష మన దేశంలో అసలు పెద్ద సీనియర్స్ లైక్ కేవీ కామత్ అండ్ హెచ్టి పరేఖ్ వాళ్ళందరూ కూడా ప్రశంసలు అధ్యక్ష. ఏమని ఇచ్చారంటే మన ముఖ్యమంత్రి గారికి మెంబర్ ఆఫ్ ద వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్, బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. నేనైతే సంతోషపడినా అధ్యక్ష, ఎందుకంటే మా రాయలసీమ కాబట్టి నేనైతే సంతోషపడినా. కాకపోతే నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, ఇది పక్కన మనం తమిళనాడుకు పోతే మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కిలోమీటర్ల కొద్ది ఇండస్ట్రీ అధ్యక్ష. నోకియా, శాంసంగ్, హుండై, ఫోర్డ్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే మరి ఎక్కడే కానీ ఇండస్ట్రీస్ ఒక 2000 కోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడైనా ఉందని చెప్పి నేను ఈరోజు ప్రశ్న ఇస్తా ఉండాలి. పైగా మనం విజనరీ కదా అధ్యక్ష. ఆ విజన్ దెబ్బకు పక్కన రాష్ట్రాలు ఎంత భయపడుతున్నారంటే పాపం నా కర్ణాటక ఎమ్మెల్యే ఒక ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఏమని జేహెచ్ పటేల్ గారని పాత ముఖ్యమంత్రి పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష. జేహెచ్ పటేల్ దగ్గర పోయి ఒకసారి అడిగినారంటే అధ్యక్ష, మొత్తం పెట్టుబడి అంతా ఆంధ్రాకు పోతుంది, ఐటీ పెట్టుబడి, ఏంది మీ సంగతి అంటే ఆయన పాపము చెప్పలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి, అయ్యో బాబు ఆ ముఖ్యమంత్రి నాకంటే బాగుండాడేమో అందుకని ఆడ పెడుతున్నారేమో పెట్టుబడి అని చెప్పి పెద్ద మనిషి పెట్టినాడంటే. అప్పటికి కూడా బెంగళూరులో 40% ఐటీ ఇండస్ట్రీ ఉంటే 8% ఆంధ్ర ఉండింది. మరి అయినా కూడా మనము ఆంధ్ర కంటే కూడా యాక్టివిటీ మనం బయట బాగా కనపడిస్తా ఉన్నామంటే ఎంత చాకచక్యంగా పోతా ఉంది. పైగా అధ్యక్ష మనం విజనరీస్ కాబట్టి అధ్యక్ష మనకు 6.8% ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్నది అధ్యక్ష మన విజన్ ముందర. అంతకుముందు 8.5% అధ్యక్ష. ఏది ఏమైనా కూడా అధ్యక్ష ఒకటి నేను పిల్లవాడిని కానీ రెండు విషయాలు మాత్రం లాస్ట్ అధ్యక్ష, లాస్ట్ విషయాలు కంక్లూజన్ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు యాక్చువల్ గా అధ్యక్ష ఒకటి ఈ రోజు మనము మన ప్రజలు ఒక్కసారి ఏం కోరుతా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు కేవలము ఒక సామాన్య మానవుడు కోరేది బ్రతికేదానికి ఒక మామూలు ఒక ఇన్కము,
ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, ఒక రైతు కోరుతా ఉండేది ఒక నాణ్యమైన పవరు, నాణ్యమైన ఇత్తనము, నాణ్యమైన మరి మనకు సులభంగా దొరికే బ్యాంక్ లోను. మనము అన్ని రకాలుగా హైప్ క్రియేట్ చేసి వాళ్ళకు లేని ఆశలు, మనం సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా అధ్యక్ష. మరి ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మన దేశము వన్ ఆఫ్ ద మోస్ట్ మాల్నరిస్ట్, అంటే చిన్నపిల్లలకు పౌష్టికాహారం లేక ఇబ్బంది పడే దేశము. ఈ రోజు కూడా మన దేశము ఎన్ని రకాల ఇబ్బంది, 150 రూపాయల ఎన్ఆర్జీఎస్ కూలి కోసం కూడా కష్టపడతా ఉండే దేశం కదా అధ్యక్ష. మళ్ళీ ఈ పరిస్థితుల్లో మనము ఇదంతా కూడా క్రియేట్ చేస్తే ఎంత మటుకు సబబు అని చెప్తా ఉండే అధ్యక్ష. నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలని అనుకున్నా అధ్యక్ష. మన ఒక దళిత్, ఒక పెద్ద మనిషి, ఈ దేశమే ప్రొడ్యూస్ చేసిన ఒక పెద్ద మనిషి, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు, ఫార్మర్ సెక్రటరీ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేఆర్ నారాయణన్ గారు చెప్పిన మాటలు ఈరోజు ఈ సభలో చెప్పాలనుకున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, మనం సాధించినదంతా కూడా, మన సాధన అంతా కూడా గర్వంగా చెప్పుకున్నా కూడా అప్పుడప్పుడు మనము ధైర్యంగా మనము ఒక్కసారి సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి, మరి ఆనెస్ట్గా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మరి చెబుతూ ఆయన ఏమంటారంటే అధ్యక్ష స్పీచ్లో, 50 years into our republic, ఒక్క నిమిషం దళిత్ కేఆర్ నారాయణన్ గారు అధ్యక్ష, 50 years into our republic, 50 years into life of republic, we find that justice, social, economic and political remains an unrealized dream for millions of our fellow citizens. The benefits of our economic growth are yet to reach them. We have one of the world's largest reservoirs of technical personnel, but also world's largest number of illiterates, the world's largest middle class, but also the largest number of people below the poverty line, and the largest number of children suffering from malnutrition. Our giant factories rise out of squalor, our satellites shoot up from the midst of houses of the poor. Not surprisingly, there is a sullen resentment among the masses against their condition. ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మరి 50 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటి కూడా న్యాయము. కంక్లూజన్ అధ్యక్ష, ఇది కంక్లూజన్, లాస్ట్ పారాగ్రాఫ్ అధ్యక్ష. కేఆర్ నారాయణన్ గారి గురించి అధ్యక్ష, మహాత్మా గాంధీ గురించి, కేఆర్ నారాయణన్ గారి గురించి లాస్ట్ 2 sentences అధ్యక్ష నేను చెప్తేది. లాస్ట్ 5 minutes ఇద్దరు మహాత్ముల గురించి అధ్యక్ష అంతే. సో ఈ రోజు ఏమవుతుందంటే అధ్యక్ష, 50 సంవత్సరాలు అయినా కూడా మనకు ఒక న్యాయము, మనకు సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, మరి రాజకీయ న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మనకు మన దేశంలో సముద్రాలు అటువంటి టాలెంట్ ఉన్నా కూడా మహాసముద్రాలు అటువంటి పేదరికం ఉంది, పేదవాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజు కూడా మహాసముద్రం కాదుగా చిన్నపిల్లలు ఆకలితో మరి బాధపడుతూ ఉన్నారు. నా అంబిషన్ వచ్చేసి ప్రతి ఒక్క మనిషిలో కంట్లో ఉన్న కన్నీరును తుడిచేయాలని. అప్పుడు ఇంకో పెద్ద మనిషి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఆయన చెప్పిన అబ్జర్వేషన్ అధ్యక్ష, అది చాలా కష్టమైన పని, కానీ ప్రతి మనిషిలో కన్నీరు అనేది తుడిచేది ప్రతి మనిషికి అనేది కష్టం, కానీ ప్రతి మనిషి కన్నీరు ఉన్నంత వరకు మన కార్యం అయితే ఇంకా మిగిలిపోయిందని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తే, మరి అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఈరోజు కూడా మా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నా, మన రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మా సపోర్ట్, సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అధ్యక్ష, ఉండదని కాదు. మరి అట్ ద సేమ్ టైం అధ్యక్ష I salute the spirit of democracy of this great nation, this state, to you sir, to this assembly, and ముఖ్యంగా టు మై లీడర్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.